అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం కింద తొలి తీర్పు. ప్రమాదకరమైన డ్రైవింగ్కు జైలు శిక్ష, 600 దినార్ల జరిమానా. కువైట్లో కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ చట్టం కింద న్యాయస్థానం మొట్టమొదటి సంచలన తీర్పును వెల్లడించింది. రోడ్లపై నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా వాహనాలు నడిపిన ఒక వ్యక్తికి కోర్టు ఏకంగా 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 600 కువైట్ దినార్ల భారీ జరిమానా విధించింది. కఠినమైన తీర్పు. ఏప్రిల్ 22, 2025లో అమల్లోకి వచ్చిన ఈ కఠినమైన ట్రాఫిక్ చట్టం ప్రకారం కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ట్రాఫిక్ డివిజన్ ఇచ్చిన తొలి మైలురాలు తీర్పు ఇది. జైలు శిక్ష, జరిమానాతో పాటు నిందితుడి వాహనాన్ని కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. జీరో టాలరెన్స్. రోడ్డు భద్రత విషయంలో అధికారులకు మరియు న్యాయస్థానాలకు ఉన్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పిస్తే ఇకపై కేవలం ఫైన్తో వదిలిపెట్టుకోబోమని, జైలు శిక్షలు మరియు వాహనాలు శాశ్వత జప్తు తప్పవని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ముమ్మర తనిఖీలు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా తనిఖీలు తీవ్రంగా చేసింది. మితిమీరిన వేగం, ప్రమాదకరమైన ఓవర్టేకింగ్, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, రోడ్లపై స్టంట్ చేయడం మరియు మద్యం, డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రవాస మిత్రులారా, కువైట్ ట్రాఫిక్ నిబంధనలు మునుపటి కంటే చాలా కఠినంగా మారాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకండి.